రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలు సాగిస్తుందన్న ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జనసేన నాయకులు పేర్కొన్నారు. మంగళవారం పెనుగొండలోని ఎంక్యూఏ గ్లోబల్ ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ జనసేన ఇన్ఛార్జ్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్, రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. సమీక్షలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ కార్యక్రమం వేగంగా సాగుతుందని, సభ్యత్వం చేసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. సభ్యత్వానికి 400 చెల్లించి రిజిస్టర్ అవ్వచ్చని, పెనుగొండలో ఇప్పటి వరకు 1356 మంది సభ్యత్వం పొందినట్లు తెలిపారు. త్వరలో రానున్న స్థానిక ఇతర ఎన్నికల్లో జనసేన బరిలో ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా అని పేర్కొన్నారు. గత నెల 26వ తేదీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉద్యమి అని పేరు నామకరణం చేశాము. అలాగే ఎవరైతే ఉద్యమి సభ్యత్వాలు చేయటానికి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సాధక్ అని నామకరణం చేశాం. ఈ సాధక్ అనేది నామకరణం అనేది ఇటు ప్రజలకి ఇటు పార్టీకి వారధుల్లాగా ఉండటానికి ఈ సాధకులని నామకరణం చేయడం జరిగింది. ప్రతి ఒక్క కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా జనసేన పార్టీ అండగా ఉండింది. కూటమిలో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ సద్దుమణిగి ప్రతి నియోజకవర్గంలో, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్తాము. అలాగే గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి దాకా పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాము. ఇంతకు గతంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం కంటే ఈసారి ఎక్కువ సభ్యత్వాలు చేర్చుకునే విధంగా, ఎందుకంటే జనసేన పార్టీ తరఫున అందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో బలపరిచే విధంగా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీకి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే జనసేన పార్టీ నుంచి ఎవరైతే సాధకులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి గడపకి వెళ్ళి, అలాగే ప్రతి గ్రామాన, ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మనం పోటీ చేయాలంటే ఆ పంచాయతీ మనం అడగాలన్నా మన బలం ఆడ సభ్యత్వం చూపించాలి. అలాగే రేపు మండల స్థాయిలో మనం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పోటీ చేయాలన్నా సరే మన బలం ఏందో మనకు తెలియాలి. కాబట్టి ఈ సభ్యత్వం అనేది ఆషామాషిగా తీసుకోకుండా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ సభ్యత్వంలో విజయవంతంగా అందరూ భాగస్వాములు అవ్వాలి. రేపు జరగబోయే మార్చి 14వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ కేడర్ మొత్తం కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయనకి బహుమతిగా ఇవ్వబోతున్నాం. అలాగే హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా సరే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ కూడా సర్దుకుంటాం. ఎందుకంటే ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇదవుతారు. అలాగే ఒక రాజకీయ పార్టీలో ఎక్కడో పుట్టి ఒక రాజకీయ పార్టీ కొడుకు కింద మనం పనిచేస్తున్నాం కాబట్టి, ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి అవన్నీ సర్దుమణిగి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళకి కళ్ళు కనబడటం లేదేమో. గతంలో కూడా మేము గెలుస్తున్నాం 175 అంటే ప్రజలు చీకొట్టి 164 సీట్లు కూటమికి ఇచ్చి 11 సీట్లు ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లో కూడా ఎన్ని సీట్లు పోతాయో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రజలు వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇరువురు కలిసి తీసుకున్నటువంటి సమిష్టి నిర్ణయాలు ఈరోజు ప్రజల్లోకి చాలా బాగా వెళ్తున్నాయి. కూటమి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 15 ఏళ్ళు రాష్ట్రంలో అధికారం ఉండిపోతుంది. ఆరోపణలు ఎవరు చేశారో కనుక నా దగ్గరికి వస్తే పిఠాపురం తీసుకెళ్తాను, పిఠాపురం అభివృద్ధిని చూపిస్తాం. పిఠాపురం నియోజకవర్గం అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజుకి కూడా ఎవరూ చేయనటువంటి, ఏ నాయకుడు ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధి ఈరోజు పిఠాపురంలో జరుగుతుంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి, అటవీ శాఖలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చిరస్థాయిలో నిలబడిపోతుంది. గత 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా పండుగ వాతావరణంలో మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో ఇక్కడ మా పెనుగొండ నియోజకవర్గం కార్యకర్తలందరితో కూడా మన జిల్లాకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ రియాజ్ గారితో పాటు ఇక్కడ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఎందుకంటే మా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. చాలా గతంలో జరిగిన దానికన్నా 2-3 ఇంతలు ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సభ్యత్వాలు అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం, యువత కోసం, వారిని అభివృద్ధి చేసేందుకు, ఈ రాష్ట్ర అభివృద్ధి చేసేందుకు ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఈ యొక్క మన ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ శాఖ మంత్రి అయిన తర్వాత ప్రజల్లో ఎక్కడ చూసినా కానీ ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఇప్పుడు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కనిపిస్తూ ఉంటాయి. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గుంతలపడిన రోడ్లు. ఆ కార్యక్రమాలపై మీరు కూడా చూశారు. మేము ఎంతో ఉద్యమాలు చేయడం జరిగింది. ఒక్కొక్క ఏరియాలో మేము రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే దుర్మార్గమైనటువంటి వైసీపీ పార్టీని గద్దెదించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు మన పవన్ కళ్యాణ్. అవంతా కూడా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తికి మనం అండగా ఉండాలి, అటువంటి వ్యక్తికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి ప్రజలంతా కూడా ప్రతించుతున్నారు. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కానీ మా కార్యకర్తలు ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ముఖ్యంగా గతంలో 500 రూపాయల సభ్యత్వం ఉండేది. ఉంటే ఇప్పుడు ఇంకా 100 రూపాయలు తగ్గించి మా యొక్క విజ్ఞప్తి మేరకు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 400 రూపాయలు చేశారు. చేస్తూ అదేవిధంగా ఏదైనా కార్యకర్తలకు ఇబ్బంది జరిగితే వారి కుటుంబాలను మనం ఆదుకోవాలి, వారికి ఒక భరోసా ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ఆయన 400 రూపాయల సభ్యులతో ప్రతి క్రియాశీలక సభ్యునికి కూడా 5 లక్షల రూపాయలు బీమా కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా వాళ్ళకి ఆపద జరిగితే ఏదైనా అంటే వాళ్ళు జరగాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు. పొరపాటు పైన ఏదైనా జరిగితే మనకు టైం బాగాలేనప్పుడు, ఏదైనా కాలు ఇరుగు లేకపోతే ఏదైనా కన్ను ఎదురు ప్రాబ్లం అయినప్పుడు కూడా దాదాపుగా 5 లక్షల రూపాయలు, లేదు ఏదో చిన్న ఒక అంగవైకల్యం ఏర్పడితే 2.5 లక్షల రూపాయలు ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక కంకణం కట్టుకు. ఎందుకంటే భరోసా ఇవ్వాలి, వాళ్ళు ఆదుకోవాలి మన కార్యకర్తలు. మనం ఎందుకంటే నా కోసం ఎంత కష్టపడుతున్నారు, రాష్ట్ర ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారు మా కార్యకర్తలు, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే స్థానిక సమస్యలు ఏంటో ముఖ్యంగా మా యొక్క కార్యకర్తలందరూ కూడా, మా వాలంటీర్లందరూ కూడా సాధక్షణ నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే వాలంటీర్లు అంటే పదం బాగలేదు, అది మంచిది కాదనే ఉద్దేశం వాళ్ళకి సాధక్షణ నామకరణం జరిగింది. ఆ సాధకులందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు ఈరోజు. ఎందుకంటే ఎవరైతే మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైతే ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఎక్కువ సభ్యత్వాలు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా ఒక గ్రామంలో సర్పంచ్గా పొడి చేయాలన్నా, ఎంపీటీసీగా పొడి చేయాలన్నా, జెడ్పీటీసీగా పొడి చేయాలన్నా ఖచ్చితంగా మనం ఆ యొక్క గ్రామాల్లో, ఆ యొక్క ఏరియాల్లో కార్యకర్తలను గుర్తించి, మన పార్టీ అభిమానులను గుర్తించి వాళ్ళకి సభ్యత్వం చేసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి బాధ్యత తీసుకున్నటువంటి మా యొక్క నాయకులను, కార్యకర్తలను గుర్తిస్తాం. అదేవిధంగా ఎవరైనా కానీ జనసేన పార్టీలో 400 రూపాయల సభ్యత్వం కడితేనే రేపు భవిష్యత్తులో కూడా ఏదైనా పదవులు రావాలన్నా కానీ, గుర్తింపు రావాలన్నా కానీ ఖచ్చితంగా సభ్యత్వం కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై తప్పకుండా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయండి. తప్పకుండా రాష్ట్ర ప్రజల కోసం, ఈ దేశం కోసం కష్టపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం మీరంతా కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాం.